హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు ఆపరేషన్ అజయ్ అనేటువంటి ఇంపార్టెంట్ వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఫ్రెండ్స్, ఈ టాపిక్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం తెలుపొచ్చు అనమాట అండి. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్గా మనం తెలుపుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక ఇటీవల మన భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్స్ ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. వాటికి సంబంధించినటువంటి బేస్ చేసుకుని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక అసలు ఆపరేషన్ అజయ్ అంటే ఏమిటి, ఇది దేని గురించి అని చేశారు, ఇటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్తో పాటుగానే కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్, ఇండియా చేపట్టినటువంటి రీసెంట్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అనేటువంటిది మీకు ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేచుకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఆపరేషన్ అజయ్ అంటే ఏమిటి, దీనికి సంబంధించినటువంటి వివరణ ఇప్పుడు మనం చూద్దామండి. సంఘర్షణతో కూడినటువంటి ఇజ్రాయెల్ నుండి భారత పౌరులను తరలించడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్ను ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఇజ్రాయెల్లో మనకి హమాస్ ట్రూప్ అనేటువంటిది ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేయడం జరిగింది కదండి. సో ఆ ఇజ్రాయెల్ మీద దేశం మీద దాడి చేయడం, ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద మనకి ఇప్పుడు దాడి చేయడం, ఈ రెండు సంఘర్షణల నేపథ్యంతో భారత పౌరులను ఆ ప్రాంతం నుంచి తరలించడానికి, అంటే ఇజ్రాయెల్ నుంచి తరలించడానికి అని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమమే లేకపోతే ఆపరేషన్ అజయ్ అనమాట అండి. దీన్ని ఎవరు ప్రారంభించారని మనం చూసినట్లయితే కనుక భారతీయుల భద్రత మరియు శ్రేయస్సు కోసం అని చెప్పేసి మన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ ఈ ఆపరేషన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద హమాస్ ట్రూప్ ఎప్పుడైతే దాడి చేయడం జరిగిందో వెంటనే మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ ఉన్నటువంటి భారతీయుల భద్రత శ్రేయస్సు గురించి అని చెప్పేసి ఎస్ జయశంకర్ గారు ఈ ఆపరేషన్ అనేటువంటి చేపట్టడం జరిగింది అనమాట అండి. అయితే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారత పౌరులు ఎవరైతే తిరిగి మన భారతదేశానికి రావాలనుకుంటారో వారిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమమే ఆపరేషన్ అజయ్ అనమాట అండి. అయితే దీంట్లో ఏ విధమైనటువంటి ఫోర్సిబుల్గా ఏం లేదని చెప్పేసి తెలపడం కూడా జరిగిందనమాట అండి. మనకు ఎస్ జయశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రి ఎలా తరలించనున్నారు, ఇప్పుడు మన ఇజ్రాయెల్ నుంచి అనేటువంటి భారతదేశాలని తరలిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎలా తరలిస్తున్నారు వీరు అనేటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా తరలిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే కనుక ఇజ్రాయెల్ నుంచి భారతీయ పౌరులను తిరిగి రావడానికి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి చార్టెడ్ విమానాలు మరియు ఇతర ఏర్పాట్లు అనేటువంటిది నిర్వహించబడుతున్నాయని చెప్పేసి మన భారత ప్రభుత్వం అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. ప్రత్యేకమైనటువంటి చార్టర్డ్ విమానాలను ఉపయోగించి మరియు ఇతర ఏర్పాట్ల ద్వారా కూడా చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ సంవత్సరానికి ఇది ఎన్నోది అని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది రెండో తరలింపుగా తెలపడం జరిగిందనమాట అండి. ఏప్రిల్ మే నెలలో చూసుకున్నట్లయితే కనుక కలహాలతో దెబ్బతిన్నటువంటి సూడాన్ నుంచి అనేక మంది భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడం జరిగిందనమాట అండి. సూడాన్లో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ అస్థిరత్వం బట్టి అక్కడ చెలరేగినటువంటి విద్వేషపూరితమైనటువంటి ఆ స్థితిగతుల నుంచి మన భారతీయులను అనేకులను పౌరులను తిరిగి తీసుకురావడం చెప్పేసి ఆపరేషన్ కావేరి అనేటువంటిది ఈ సంవత్సరంలోనే, అంటే 2023 ఏప్రిల్ మేలో సీజన్లో దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇది ఆపరేషన్ కావేరి అనమాట. ఈ సంవత్సరం ఇది రెండో తరలింపుగా చూపించడం జరిగింది అనమాట అండి, ఆపరేషన్ అజయ్ అనేటువంటిది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆపరేషన్ కావేరి అనేది దేని చూసుకున్నట్లయితే కనుక మనకి సూడాన్లో ఉన్నటువంటి భారతీయులను తిరిగి తీసుకురావడానికి చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ కావేరి అనమాట అండి. ఇజ్రాయెల్ ఉన్నటువంటి వారిని తీసుకురావడానికి చేపట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే ఆపరేషన్ అజయ్ అనమాట. ఇప్పుడు మరికొన్ని ఇంపార్టెంట్ అనేటువంటి చూపిద్దాం అనమాట. మీకు ఒకవేళ వీటికి సంబంధించినటువంటి ఇంకా ఇన్డెప్త్గా అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి మన ఇండియా చేసినటువంటి ప్రతి విధమైనటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో చేసినట్లయితే కనుక అన్నిటికీ సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటన్నిటిని చేస్తూ ఒక వీడియో అనేటువంటిది మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. మరికొన్ని మన భారతదేశం చేసినటువంటి ముఖ్యమైనటువంటి చూసుకున్నట్లయితే కనుక ఆపరేషన్ దేవి శక్తి 2021లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మన భారత పౌరులను తిరిగి మన భారతదేశానికి తీసుకురావడానికి చేపట్టినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ దేవి శక్తి. ఇది ఎందుకు చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచినటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వారి కైవసం చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి అస్థిరతమైనటువంటి పరిస్థితుల నుంచి భారతదేశ పౌరులను క్షేమంగా తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్ దేవి శక్తి అండి. అదే రకంగా ఆపరేషన్ గంగా ఉక్రెయిన్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంబంధించినటువంటి వాతావరణంలో అక్కడ చదువుతున్నటువంటి మన భారతీయ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని తీసుకురావడానికి అని చెప్పేసి చేపట్టినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ గంగా అనమాట అండి. అదే రకంగా ఆపరేషన్ దోస్త్ టర్కీ మరియు సిరియాలో జరిగినటువంటి భూకంపం కారణంగా అక్కడ సంభవించినటువంటి ఆ భూకంపం కారణంగా మన భారతదేశస్తులని తిరిగి ఇండియాకి తీసుకురావడానికి చేపట్టినటువంటి కార్యక్రమమే
ఆపరేషన్ దోస్త్ అనమాట అండి. ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలనుకున్నట్లయితే కనుక సార్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఇండియా చేపట్టినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి ఒక వీడియో చేయండి అని మీరు చెప్పినట్లయితే కనుక నేను తప్పకుండా వీడియో అనేటువంటి చేస్తున్నాను. మీరు కింద జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సరిపోతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఆపరేషన్ అజయ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంత మాత్రమే కాకుండా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మరి ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోనండి, ఇండియన్ ఆపరేషన్ సంబంధించినటువంటి వీడియో కావాలనుకున్నట్లయితే కనుక అన్నిటితో కూడినటువంటి సింగిల్ వీడియో అనేటువంటిది నేను చేయడం జరుగుతుంది అనమాట. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.